భాషా వికాసంలో మొత్తం 4 దశలనేటివి ఉంటాయి. ఫస్ట్ పూర్వ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహ్యక దశ. ఈ పూర్వ భాషా దశలో ఇందులో శిశువు తనకిష్టం వచ్చిన రీతిలో శబ్దాలు చేస్తాడు. అసలు మొట్టమొదటి శిశువు భాష అనేది తెలియదన్నమాట. ముద్దు పలుకుల దశలో 4 నెలల నుంచి 12 నెలల మధ్య జరుగుతుంది. శిశువు తన తల్లిదండ్రులను, ఇతర వ్యక్తులను గమనించి కొన్ని శబ్దాలు చేస్తాడు. వీటికి అర్థం ఉండదు. శబ్దానుకరణ దశ 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం వరకు శబ్దానుకరణ ద్వారా నిబంధన ద్వారా శిశువులో భాష అభివృద్ధి జరుగుతుంది. అసలు శిశువుకు సంభాషణ సంసిద్ధత ఏర్పడడానికి సుమారు 1.5 సంవత్సరం పడుతుంది. కానీ కొంతమంది శిశువుల్లో ఇది సంవత్సరం నాటికే ఏర్పడవచ్చు. శబ్దగ్రాహ్యక దశ 1.5 సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాల వరకు శబ్దాలను గ్రహించి వాటికి స్పందించడం అనేది జరుగుతుంది. పదజాలం పెరుగుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే బాలుర కంటే బాలికల్లో భాషా వికాసం త్వరగా జరుగుతుంది. బాలికలు ఉపయోగించే పదజాలం కూడా ఎక్కువ. శ్రీశోర్ తన పరిశోధన ద్వారా తేల్చి చెప్పినదేమంటే వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో పదజాలం కూడా పెరుగుతూ ఉంటుంది. 10 సంవత్సరాల నాటికి సుమారు 34,300 పదాలు నేర్చుకుంటారు.